నేటి ధ్యానం కొరకు మన యొక్క గ్రంథాలు తెరచి రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనములు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. నూతన నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో సగానికి సగం పుస్తకాలు, సుమారు 13 పుస్తకాలు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రాయబడ్డాయి. ఈ రాయబడిన పత్రికల్లో, ఈ 13 పత్రికల్లో ఒక 4 పత్రికలు ఇండివిజువల్గా, అంటే కొంతమంది వ్యక్తులకు ఆయన రాశాడు. అయితే మిగతా 9 పత్రికలు కూడా ఒక 7 సంఘాలకి ఆయన రాశాడు. ఈ 7 సంఘాలలో కొన్ని, అంటే ఈ 9 పత్రికల్లో ఆయన రాసిన 2 సంఘాలకు 2 పత్రికలు వేరుగా ఉన్నాయి. ఎందుకోసమనంటే మిగతా సంఘాలు ఆయనే ప్రారంభించి ఆ సంఘాలతో సంబంధం కలిగి ఆయన వారి యొక్క అవసరాలను బట్టి ఆ పత్రికలు రాశాడు. కానీ 2 పత్రికలు, రోమీయులకు రాయబడిన పత్రిక, కొలస్సీలకు రాయబడిన పత్రిక, ఈ 2 పత్రికలకు ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన ఆ 2 సంఘాలను కట్టను లేదు, ఆ సంఘాలను ఎప్పుడూ కూడా దర్శించను లేదు. దర్శించకుండా, కట్టకుండా ఆయన ఈ 2 సంఘాలకు పత్రికలు రాశారు. ఈ రోమీయులకు రాయబడిన పత్రిక చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దిస్ ఈజ్ ద లాంగెస్ట్, అంటే చాలా సుదీర్ఘమైన పత్రిక. 433 వచనాలు ఉంటాయి 16 అధ్యాయాల్లో. చాలా సుదీర్ఘమైన పత్రిక. ఈ పత్రికను క్రైస్తవ పరిభాషలో దీనికి ఒక మంచి పేరు పెట్టారు. దిస్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిస్టియన్. అంటే ఏమంటాము అంటే క్రైస్తవుని యొక్క రాజ్యాంగము, క్రైస్తవుని యొక్క రాజ్యాంగము. మరి పౌలు గారు ఎందుకు ఈ పత్రిక రాశాడు? ఆయన వెళ్ళకపోయినా కానీ ఎందుకు రాశాడు అంటే, వాస్తవానికి పౌలు గారు ఈ సంఘాన్ని ప్రారంభించలేదు. ప్రారంభించకపోయినా కానీ ఎవరు ప్రారంభించారు అంటే, పెంతెకొస్తు దినమున ఆ పండుగకు వచ్చిన యూదులలో కొంతమంది రోమా ప్రాంతం నుంచి వచ్చారు. యాక్ట్స్, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. రోమా ప్రాంతం నుంచి కొంతమంది వచ్చి పేతురు ప్రసంగం విని వారు తిరిగి వెళ్ళి వారి ప్రాంతానికి వెళ్ళి ఈ సంఘాన్ని నిర్మించినట్లుగా మనము చూడగలము. ఆ సంఘము మొట్టమొదటిగా యూదుల చేత ఆరంభించబడింది. చాలా బలమైన సంఘముగా మారింది. ఎంత బలంగా మారింది అంటే అకులా, ప్రిస్కిల్లా వంటి మంచి చర్చ్ బిలీవర్స్ ఈ సంఘంలో నుంచే వచ్చారు. అయితే బాగా బలంగా సాగుతూ ఉన్న ఈ సంఘము యూదుల ద్వారా ప్రారంభించబడింది. నెమ్మదిగా సువార్త, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం తర్వాత అన్యజనులకు కూడా సువార్త చేరింది. అప్పుడు అన్యజనులు కూడా సంఘంలోనికి వచ్చారు. అయితే ఈ రోమా సంఘంలో ఎవరి చేత ప్రారంభించబడింది? యూదుల చేత. ఇప్పుడు నాయకత్వం ఎవరి చేతిలో ఉంది? యూదులతో. అయితే అన్యజనులు చేరారు కొత్తగా. అయితే సరిగ్గా AD 49లో 49వ సంవత్సరంలో క్లౌడియస్ అనే ఒక చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా అతనికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, ఆ సమయంలో సుమారు రోమ్ నగరంలో ఒక 4 మిలియన్ పీపుల్ ఉండేవారు. అంటే 40 లక్షల మంది ఉండేవారు. ఆ 40 లక్షల మంది జనంలో 40,000 మంది యూదులే ఉండేవారు. 40,000 మంది యూదులు ఉండేవారు. ఈ యూదులు 40,000 మంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళు మన యొక్క వ్యాపార అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను కొల్లగొడతా ఉన్నారు. మన దేశం నుంచి లేదా మన ప్రాంతం నుంచి వీళ్ళని బయటికి పంపేస్తే ఉన్నవన్నీ మన వాళ్ళే తీసుకుంటారని చెప్పి క్లౌడియా 49లో ఒక డిక్రీ రిలీజ్ చేశాడు. ఏంటి అంటే రోమ్ నగరంలో ఉన్న యూదులందరూ కూడా రోమ్ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విషయాన్ని మనము చూస్తాం. ఇప్పుడు యూదులందరూ బయటికి వెళ్ళిపోయారు. కేవలము ఆ రోమ్ నగరంలో ఉన్నవారు మాత్రమే కాదు, చర్చిలో ఉన్న యూదులందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు మిగిలారు చర్చిలో? అన్యజనులు మాత్రమే మిగిలారు. ఇప్పుడు నాయకత్వం ఎవరి చేతిలోకి వచ్చింది? అన్యజనుల చేతిలోనికి వచ్చింది. తర్వాత AD 54 54వ సంవత్సరంలో క్లౌడియా చనిపోయి తన కుమారుడైన నీరో
చక్రవర్తిగా మారాడు. నీరో చక్రవర్తిగా మారిన తర్వాత మరలా అరే వీళ్ళు మంచివారు, మన దగ్గర ఉంచుకోవడం మంచిదని చెప్పి ఎవరెవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ తిరిగి రోమ్లోనికి రప్పించాడు. యూదులందరూ మరలా రోమ్ నగరానికి వచ్చారు, సంఘంలోనికి కూడా వచ్చారు. కానీ ఇప్పుడు నాయకత్వం ఎవరి చేతిలో ఉంది? అన్యజనుల చేతిలో నాయకత్వం ఉంది. వీళ్ళు యూదులు వచ్చారు కదా అని అన్యజనులు పక్కకు తప్పుకుంటలేదు. ఇప్పుడు ఆ యూదులు వచ్చి మరలా మాకు నాయకత్వం వస్తుందేమో అనే ఆలోచనతో వారు చూస్తూ ఉన్నారు. ఒక కైండ్ ఆఫ్ టెన్షన్, అంటే కోల్డ్ వార్ అనేది సంఘంలో నెమ్మదిగా జరుగుతూ ఉంది. ఆ సమయంలో పౌలు గారు వీళ్ళకి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ పత్రికను మనం సులువుగా అర్థం చేసుకోవాలి అంటే ఒక కోర్టు సన్నివేశాన్ని మనం చూసినట్లయితే మనకి చాలా సులువుగా అర్థమవుతుంది. కోర్టు మనకి అందరికీ ఐడియా ఉంది కదా, ఒక న్యాయాధిపతి ఉంటాడు, ఒక 2 బాక్సులు ఉంటాయి. క్రిమినల్ బాక్స్ అంటే ముద్దాయిల బోను, విట్నెస్ బాక్స్ సాక్షుల బోను, ఇంకా ఎవరు ఉంటారు? లాయర్స్ ఉంటారు. సో పౌలు గారు ఈ సమయంలో ఈ పత్రికలో ఒక లాయర్, ఆయన దేవుడు న్యాయాధిపతి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా టెన్షన్ ఎవరిద్దరి మధ్య ఉంది? అన్యజనుల మధ్య, యూదుల మధ్య. ఇప్పుడు ఆయన ఈ పత్రిక రాయటం మొదలుపెట్టి మొదటి అధ్యాయంలో అన్యజనుల యొక్క తప్పులన్నీ రాస్తూ వచ్చాడు. యూదులు అనుకున్నారు పౌలు మనోడే, ఖచ్చితంగా అధికారం ఎవరికి ఇస్తుంది, నాయకత్వం ఎవరికి వస్తుంది, మనకే వస్తుంది అనగానే 2వ అధ్యాయానికి వచ్చినప్పటికీ యూదుల మిస్టేక్స్ అన్నీ, వాళ్ళు చేసిన తప్పులన్నీ రాసుకుంటూ వచ్చారు. అంటే మొట్టమొదటిగా ఆ ముద్దాయిల బోన్లో అన్యజనులను నిలబెట్టాడు తొలి అధ్యాయంలో. 2వ అధ్యాయంలో యూదులను తీసుకెళ్ళి ఆ బోన్లో నిలవబెట్టాడు. అంతటితో ఆగలేదు. 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆదాము నుండి మన వరకు నువ్వు నేను మనందరము ఆ చిన్న బోన్లోనే ఉండిపోయి అంటాడు కదా 3వ అధ్యాయం 23వ వచనంలో, ఒకడునూ లేడు నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం, మనందరం ఇప్పుడు ఆ బోన్లో ఉన్నాం, దేవుని ముందు దోషులముగా ఉన్నాం. మరేంటి దీనికి పరిష్కారం ఏంటి? అక్కడ చెబుతాడు, క్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుంది? నీతిమంతులుగా మారుస్తుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా బాగా వాళ్ళకి అర్థం చేయడం కోసం 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఒక సాక్షిని తీసుకొచ్చాడు. ఆ సాక్షి అబ్రహాం తీసుకొచ్చి అబ్రహాము ఎలా నీతిమంతునిగా మారాడో వాళ్ళకి ఉదాహరణగా ఆ 4వ అధ్యాయం అంతా చూపించాడు. కేవలం అబ్రహాం మాత్రమే కాదు, దావీదుని కూడా ఒక ఉదాహరణగా చూపించి, ఇదిగో దావీదు నీతిమంతునిగా మారాడు, అబ్రహాము నీతిమంతునిగా మారాడు, కాబట్టి మనము కూడా ఏమవుతాము? నీతిమంతులముగా మార్చబడగలము అని చెప్పి వారికి బోధించి 5, 6, 7 ఈ 3 అధ్యాయాలలో మన సమస్య ఏంటి, అసలు ఆ బోనులో ఉండడానికి కారణం ఏంటి అంటే మన సమస్య ఏంటి? మొదటి నుంచి పాపమే మన సమస్య. 5వ అధ్యాయంలో పాపానికి మరణానికి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడాడు. 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ పాపానికి అలాగే శరీరానికి ఉన్న సంబంధము. 7వ అధ్యాయానికి వచ్చినప్పటికీ పాపానికి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం. ఆయన అలా మాట్లాడుతూ ధర్మశాస్త్రం వచ్చినప్పటికీ చివరికి ఆయన ఏమన్నాడంటే, నేను మీతో లాయర్గా మాట్లాడుతున్నాను కానీ నేను కూడా గొప్పవాడిని ఏమీ కాదు. 18వ వచనానికి వచ్చినప్పటికీ నా శరీరంలో కూడా మంచిదేది లేదని చెప్పి ఆయన మనతో పాటు ఆ భూమిలోకి వచ్చేసాడు. వచ్చి నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఇట్టి శ్రమలో నుంచి ఎవరు విడిపించగలరు అన్నప్పుడు ఆ లాయర్ వెళ్ళిపోగానే ఇంకొక లాయర్ వచ్చారు, ఆయనే ప్రభువైన క్రీస్తు. మనకొక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడంటే 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన యొక్క డిక్లరేషన్, అంటే ఆయన యొక్క తన తీర్పుని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వెంటనే మనం ఆ ముద్దాయి బోన్లో నుంచి రిలీజ్ చేయబడ్డాం. ఇక 8వ అధ్యాయం అంతా కూడా మనం బయటకు వచ్చిన తర్వాత, మనము రిలీజ్ అయిన తర్వాత దేవుడు మనకిచ్చే గొప్ప విషయాలు ఏంటి, వాట్ ఆర్ ద ప్రివిలేజెస్ అనేవి ఆ 8వ అధ్యాయం అంతా కూడా మనము 9 నుంచి 11 వరకు ఈ అన్యజనులందరినీ కూడా బయటికి పంపించారు. కొంతసేపు అన్యజనులు కొంచెం మీరు బయట ఉండండి, నేను నా జనులతో మాట్లాడే పని ఉందని చెప్పి ఇశ్రాయేలీలు నిలవబెట్టి వాళ్ళతో 3 అధ్యాయాలు మాట్లాడి తన హృదయం అంతా కూడా
ప్రకటించాడు. తర్వాత మరలా అందరినీ లోపలికి పిలిచి 12వ అధ్యాయం నుంచి చివరి వరకు వారికి ఈ లోకంలో ఎలా జీవించాలి అనే ప్రాక్టికల్ అప్లికేషన్స్ చెబుతూ ఉన్నాడు. ఇది రోమాపత్రిక మనం సులువుగా అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ విధంగా ఉంటుంది. అయితే పౌలు గారికి ఉన్న ఒక ప్రత్యేకమైన విశిష్టత ఏంటి అంటే ఆయన రాసే ప్రతి లేఖలో కూడా బోధ ఉంటుంది, బాధ్యత ఉంటుంది. బోధ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, డాక్ట్రిన్ ఉంటుంది, డ్యూటీ కూడా ఆయన రాస్తాడు. తొలి 11 అధ్యాయాల్లో డాక్ట్రినల్గా మనము ఏ విధంగా రక్షించబడ్డాము అని ఆయన నేర్పించి 12వ అధ్యాయం నుంచి మనము ఏ విధంగా ఆ యొక్క డాక్ట్రిన్స్ని జీవించాలి, వాట్ వీ బిలీవ్ అండ్ హౌ వీ బిహేవ్, మనము ఏమి నమ్ముతున్నాము ఆ నమ్మిన దాన్ని మనము ఎలా జీవించాలి. మన లెర్నింగ్తో మాత్రమే ఆగిపోకూడదు, మన లెర్నింగ్ లివింగ్గా మారాలి. మన యొక్క నేర్చుకునేది ఏదైతే ఉందో ఆ బోధ మన బాధ్యతగా మారాలి అని చెప్పి ఈ 12వ అధ్యాయం నుంచి ఆయన కొన్ని ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఈ 12వ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ 21 వచనాలు 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటి 2 వచనాలు మన యొక్క సంబంధము దేవునితో ఏ విధంగా ఉండాలి, అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. 2వ భాగము 3 నుంచి 16 వచనాల వరకు హౌ టు బిహేవ్ విత్ చర్చ్ బిలీవర్స్, మన యొక్క రిలేషన్షిప్ మన సంఘ సభ్యులతో ఏ విధంగా ఉండాలి. 3వ భాగము 17 నుంచి 21 వరకు మన శత్రువులతో మనము ఏ విధంగా ఉండాలి, మన యొక్క రిలేషన్షిప్ అనేది మన శత్రువులతో ఏ విధంగా ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మొట్టమొదటిగా దేంతో మొదలవుతుంది అంటే కాబట్టి అనే మాటతో ప్రారంభమైంది. ఎలా పడింది? కాబట్టి. ఒకవేళ ఈ యొక్క పత్రికను మనం చూసినట్లయితే 5 అధ్యాయాలు, 2వ అధ్యాయము, 4వ అధ్యాయము, 5, 8, 12 ఈ 5 అధ్యాయాలు కూడా కాబట్టి అనే మాటతోనే ప్రారంభమవుతాయి. ప్రత్యేకంగా ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే 5, 8 అధ్యాయాలు దేర్ ఫోర్ అనే మాటతోటి ప్రారంభమవుతాయి. అంటే ఏంటి అంటే ఒక చక్కని ప్రత్యేకమైన విషయాన్ని ఆయన ప్రారంభిస్తూ చెబుతూ ఉన్నాడు. 5వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుందంటే కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులముగా తీర్చబడ్డాము. కాబట్టి విశ్వాసం మూలమున ఏమయ్యాం? మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. అక్కడ దేర్ ఫోర్ అనే మాటను చూస్తాం. దట్ ఈస్ ద దేర్ ఫోర్ ఆఫ్ సాల్వేషన్. ఆ కాబట్టి అనే చోట మనము రక్షణను పొందుకున్నాము, అది రక్షణకు గూర్చిన కాబట్టి. 8వ అధ్యాయానికి వచ్చినప్పటికీ కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దట్ ఈస్ ద దేర్ ఫోర్ ఆఫ్ శాంటిఫికేషన్. దేర్ ఫోర్ ఆఫ్ శాంటిఫికేషన్. కాబట్టి అనేది అక్కడ దేని సూచిస్తుంది అంటే మన యొక్క ప్రక్షాళనను సూచిస్తుంది. రక్షణ, ప్రక్షాళన. ఇక 3వది 12వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఇక్కడ కూడా మనము దేర్ ఫోర్ లేదా కాబట్టి అనే మాటను చూస్తాం. ఇది దేనికోసము అంటే ఇది సబ్మిషన్, మన యొక్క సమర్పణ కోసం. ఈ రోజున మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి అంటే సమర్పణ. మనం నేర్చుకోబోయే విషయం ఏంటి? సమర్పణ, అవర్ సబ్మిషన్. ఈ యొక్క 12వ అధ్యాయము ప్రారంభంలోనే ఆయన ఒక చక్కని మాటతో ప్రారంభించాడు. ఏంటి ఈ మాట అంటే కాబట్టి అని చెప్పి ఆయన తన యొక్క విషయాన్ని చెబుతూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునట్టి బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మన సమర్పణ అనేది చాలా ముఖ్యం. ఏంటి మన సమర్పణ? ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అవర్ సబ్మిషన్? మన సమర్పణ అనేది మనం చాలాసార్లు సమర్పణ అంటాం. సాధారణంగా మనకు వచ్చిన ఆలోచనలో సమర్పణ అనగానే మనం ఏదో మన యొక్క తలాంతులలో నుంచి, మన యొక్క టాలెంట్స్ నుంచి, మన టైంలో నుంచి, మన ట్రెజర్స్లో నుంచి ఏదో కొంత దేవునికి ఇస్తూ ఉన్నాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌలు గారి యొక్క ఆలోచన మనమేదో మనకు కలిగింది ఇవ్వటం కాదు, మనకు మనమే సమర్పణగా మారటం. మనకు మనమే సమర్పణగా మారటం. సబ్మిషన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అంటే మనము సంపూర్ణముగా సమర్పించుకోవాలి. అవర్ సబ్మిషన్ షుడ్ బి కంప్లీట్ సబ్మిషన్.
మన యొక్క సమర్పణ ఏమై ఉండాలి అంటే సంపూర్ణమైన సమర్పణగా ఉండాలి. అక్కడ 2 వచనాలు కనుక మనం జాగ్రత్తగా చదివినట్లయితే 2 విషయాలు. మొట్టమొదటిగా ఏం సమర్పించుకోమని చెప్తూ ఉన్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను. మొట్టమొదటిగా మనం సమర్పించాల్సిందేంటి? మన యొక్క శరీరము. రెండవది 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును ఉత్తమును అయినా దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించడం కొరకు ఏం చేయాలి? మనము మన యొక్క మనస్సు మారాలి. 2 విషయాలు మనము సబ్మిట్ చేయాలి. ఏంటేంటి అంటే మొట్టమొదటిగా మన శరీరాలు, రెండవదిగా మన మనస్సులు. సృష్టిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే గనక దేవుడు కొన్ని మెటీరియల్ థింగ్స్ వాడాడు, నాన్ మెటీరియల్ థింగ్స్ వాడాడు. మనం కంప్లీట్ బీయింగ్ అయ్యాం. మెటీరియల్ బీయింగ్స్ అండ్ నాన్ మెటీరియల్ థింగ్స్ గాడ్ యూజ్డ్. అయితే మెటీరియల్ థింగ్స్లో మనం మన దేహం చెప్తాము. రెండోది మనకు కనబడింది ఏదైనా ఉంది, మనల్ని నడిపించేది ఏదైనా ఉంది అంటే 2 మన మనస్సు. ఎందుకు ఈ 2 మనం దేవునికి ఇవ్వాలి అంటే వాస్తవానికి మనం ఎప్పుడైతే పాపము చేస్తామో ఈ 2 బాగా ఎఫెక్ట్ అయ్యాయి. మన యొక్క దేహం ఏమైపోయింది? దేవుడు మన దేహాన్ని ఎందుకోసం ఆయన సృష్టించాడు, తయారు చేశాడు అంటే ఆయనకు మహిమ చెల్లించడం కోసం, ఆయన ఆలయముగా ఉండడం కోసం మనల్ని తయారు చేస్తే పాపాన్ని తెచ్చుకొని మనం ఏమయ్యాము అంటే పాపము ద్వారా మన శరీరాలను మనము అపవిత్రపరుచుకున్నాము. మన శరీరాలను మనం ఏం చేశాము? అపవిత్రపరుచుకున్నాం. అపవిత్రపరుచుకుని దేవుని కోసం వాడాల్సిన శరీరాలు మనము పాపము కోసం వాడాము. అందుకోసమే మన శరీరము పాపానికి అమ్ముడైపోయింది. 7వ అధ్యాయం 14వ వచనం రోమాపత్రిక మనం చూసినట్లయితే మనం ఏమైపోయాము? పాపానికి అమ్మబడ్డాము. ఇక అప్పటి నుంచి కూడా మన దేహాన్ని పరిపాలిస్తుంది ఎవరు? మన దేహాన్ని ప్రభుత్వం చేస్తుంది ఎవరు అంటే పాపము. అన్ని విషయాల్లో కూడా మనము పాపము చేత పరిపాలన చేయబడే వారముగా మనము మార్చబడ్డాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. దేవుడు మన దేహాలను ఆయన కొరకు ఆలయమై ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన తయారు చేయగా, ఆయన మనలను సృష్టించగా మనం పాపాన్ని మనలో ఉంచుకొని దేవునికి స్థానం ఇవ్వలేదు. అందుకోసమే దేవుడు ఆ శరీర రీతిగానే రావాల్సి వచ్చింది. 8వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఆ పాప శరీరం ఏదైతే మన పాప శరీరము దేవుని వద్ద నుండి దూరం అయిపోయిందో తన కుమారుణ్ణి అదే శరీర రూపంలో పంపి మరలా ఆయన మన శరీరములను ఆయనకి ఇష్టమైన బలిగా, ఆయనకి ఇష్టమైన సమర్పణగా మార్చడం కోసము తన కుమారుణ్ణి సశరీరుడిగా ఆయన పంపించాడు. కాబట్టి ఆయన ఒక సశరీరునిగా మన యొక్క శరీర రూపము దాల్చి ఉన్నాడు. కాబట్టి మన శరీరాలు ఏం చేయాలి? మనము దేవునికి సమర్పించాలి. కేవలం మన శరీరాలు మాత్రమే కాదు, మన మనసులు కూడా దేవునికి సమర్పించాలి. ఎక్కడైతే శరీరము మనస్సు 2 కలిసి ఉంటాయో అక్కడే మనం ఉంటాం. చాలాసార్లు క్లాసులో అయినా చర్చిలో అయినా మనం పలికే మాట ఏంటి అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. మన మనసు చాలా చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. మన శరీరం ఎక్కడ ఉంటుంది? అదొక యాంత్రికంగా జరుగుతూ ఉంటుంది. చాలా మెకానికల్గా మారిపోతూ ఉంటాం. మేము బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత మా లైఫ్ అంతా చాలా మెకానికల్గా అయిపోతూ ఉంటుంది. మాకు ఆకలేసి మేము అన్నానికి వెళ్ళాం, బెల్లిని వెళ్ళేవాళ్ళం. మాకు ఉండగా ఎలా అలవాటు అయిపోద్ది, ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా బెల్ల కోసం ఎదురు చూసేవాళ్ళం. అట్లా శరీరం అనేది ఏమైపోతుంది? మనసు లేని చోట అది సంపూర్ణము కాదు. కాబట్టి ఇక్కడ పౌలు గారు మనకి చెప్తున్న మాట ఏంటంటే మన సమర్పణ అనేది సంపూర్ణ సమర్పణగా, కంప్లీట్ సబ్మిషన్. ఒకవేళ మన సమర్పణ సంపూర్ణంగా లేనట్లయితే అది అసంపూర్ణమైన సమర్పణ అవుతుంది. రెండోది, ఎందుకు మనము మనస్సులను ఆయనకు సమర్పించాలి అంటే వాస్తవానికి సాతానుడు తన యొక్క క్రియను మనసులోనే ప్రారంభించాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో హవ్వ గురించి మాట్లాడుతూ అంటాడు కదా, హవ్వ యొక్క మనసు మీద అయినా సాతానుడు తన యొక్క పని చేశాడు. అందుకోసం హవ్వ ఏమైంది? తప్పుపోయింది. అలాగే మన యొక్క మనసులన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే దేవునికి దూరం అయిపోతున్నాయి. తీతు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మన యొక్క మనస్సు అపవిత్రమైపోయింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాల ప్రకారము మన యొక్క మనస్సు అంధకారం అయిపోయింది. సో ఇటువంటి కారణాలను బట్టి మన మనస్సు ఏమైపోయింది అంటే దేవునికి దూరం అయిపోయింది.
దేవునికి దూరం అయిపోయింది. ఆ దేవునికి దూరం అయిపోయిన మనసు ఏమైంది అంటే, మొదటి అధ్యాయం 28వ వచనంలో రాయబడుతూ ఉంటుంది రోమాపత్రిక, దేవుడు మన మనస్సును భ్రష్ట మనసుగా మార్చేశాడు. అంటే దేవుడు విడిచిపెట్టేశాడు, మన మనసు ఏమైపోయింది? భ్రష్ట మనస్సు అయిపోయింది. కానీ దేవుడు అలా విడిచిపెట్టాడు, ఆయనకి ఇష్టం లేదు. మరలా ఆయన మనలను తన యొద్దకు స్వీకరించుకుంటూ ఉన్నాడు. అందుకోసమే మనం ఏం చేయాలి అంటే, సంపూర్ణమైన సమర్పణగా మన దేహాలను ఆయనకు అప్పగించాలి. ఆ దాటితో పాటు మన యొక్క మనసులను కూడా ఆయనకు అప్పగించాలి. ఇది మొట్టమొదటిగా మన యొక్క సమర్పణ ఏ విధంగా ఉండాలి అంటే, మన సమర్పణ సంపూర్ణమైన సమర్పణగా ఉండాలి. రెండవది, ఇది కేవలము సంపూర్ణమైన సమర్పణ మాత్రమే కాదు. రెండవదిగా ఈ సమర్పణ నిరంతర సమర్పణ. ఈ సమర్పణ ఏమై ఉంది? నిరంతర సమర్పణ. అవర్ సబ్మిషన్ మస్ట్ బి కంటిన్యూవల్ సబ్మిషన్. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, మీ శరీరాలు ఎలా సమర్పించాలి? సజీవ యాగముగా, లివింగ్ సాక్రిఫైసెస్. సజీవ యాగముగా. ఎందుకోసము అనంటే, పాత నిబంధనలో వాళ్ళందరికీ ఉన్న అలవాటు ఏంటి అంటే, వాళ్ళ యొక్క ఆ బలి అర్పణలన్నీ కూడా డెడ్ సాక్రిఫైసెస్, చనిపోయినవి. అవన్నీ కూడా మరణించేవి. ఏదో కోడెనో, ఏదో లేక మేకనో, లేకపోతే గొర్రెనో, దూడనో తీసుకుని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వాటిని అక్కడ అర్పించేశారు. ఎప్పుడైతే అర్పించేశారో అవేమయ్యేవి? అక్కడతో మరణించేవి. అది అక్కడతోనే అయిపోయేది. కానీ దేవుడు మనకు చెబుతున్న ఈ సమస్య ఏదైతే ఉందో, ఈ సమర్పణ ఏదైతే ఉందో, అది సజీవమైనదిగా ఉంది. అంటే ఈ సజీవమైనది మనము జీవించేది నిరంతరము కూడా సమర్పించాల్సిందిగా ఉంది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, వేర్ ఎవర్ వీఆర్ ఆల్వేస్ అన్ ఆల్టర్. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనము అన్ని వేళలా కూడా బలిపీఠము మీద మాత్రమే ఉన్నాము. 2006 నుంచి 2008 వరకు నేను ఇక్కడే ఉండి ఇక్కడ బైబిల్ తర్పిది పొందాను. ఆ రోజుల్లో ఒక పాట తరచూ వినబడేది. అందరూ తరచూ ఒక పాట పాడుతూ ఉండేవారు. దహించు అగ్నివై ఉన్న దేవా అని మొదలయ్యే. దాంట్లో మొదటి చరణము నాకు బాగా ఇష్టమైంది. సజీవ యాగముగా నన్ను నేను నా ప్రార్థనా బలిపీఠముపై అర్పించును, అంగీకరించుమా నా రక్షకని మనం పాట పాడేవాళ్ళం. ఎందుకోసమనంటే, మనము సజీవ యాగముగా నిరంతరము కూడా మన సమర్పణ ఉండాలి. మన సమర్పణ అనేది కేవలము మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు. మన సమర్పణ అనేది దేవుని ముందు ఉన్నప్పుడు మాత్రమే కాదు. మన సమర్పణ మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అది నిరంతర సమర్పణగానే ఉండాలి. నిరంతర సమర్పణగానే ఉండాలి. ఒక రోజున ఒక పాస్టర్ గారికి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపించారంట ఒక భర్త. ప్లీజ్ ప్రే ఫర్ మై వైఫ్. మై వైఫ్ ఈజ్ లైక్ ఎన్ ఏంజల్ ఇన్ ద చర్చ్, బట్ షీ ఈజ్ డెవిల్ ఇన్ ద కిచెన్. షీ ఈజ్ డెవిల్ ఇన్ ద కిచెన్. ప్లీజ్ ప్రే, షీ వుడ్ బి ఏంజల్ ఆల్వేస్. ఏంటి పాస్టర్ గారు పంపించిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, పాస్టర్ గారు నా భార్య కోసం ప్రార్థించండి. ఆమె మందిరంలో ఉంటే దేవదూతలా ఉంటుంది, కానీ కిచెన్లో దురాత్మలా ఉంటుంది. దురాత్మ పట్టిన దానిలా ఉంటుంది. ప్రార్థన చేయండి, ఆమె అన్ని వేళలా దేవదూతలా ఉండాలి. సజీవ యాగము అనేది పాత నిబంధనలో కాదు, ఒక మరణమైన యొక్క యాగముగా ఉండేది. కానీ నూతన నిబంధనలో దేవుడు చెబుతూ ఉన్నాడు, మన యొక్క సమర్పణ అనేది నిరంతరము ఉండాల్సినది. మన సమర్పణ అనేది నిరంతరము కూడా మనము సమర్పించుకోవాలి. ఆన్ అండ్ ఆఫ్ ఏమీ లేదు. వీఆర్ ఆల్వేస్ అన్ ఆల్టర్. మనం ఎల్ల వేళలా మనము బలియాగమై బలిపీఠము మీద ఉన్నాము. ఒకవేళ ఈ నిరంతరమైనది లేనట్లయితే మనం లోకానికి దగ్గర అవుతాము, మన యొక్క పవిత్రతను మనము కోల్పోతాం. ఈ సజీవ యాగం అనే ఆలోచన గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక పౌలే బెస్ట్ ఎగ్జాంపుల్. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడు? నేను సిలువ వేయబడ్డా, ఇక నేను జీవించేది నేను కాదు, ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడని చెప్పి మరొక చాట అంటాడు కదా, నేను పానార్పణముగా పోయబడుచు ఉన్నాను. తన జీవితంలో ఏ విధంగా ఉన్న అన్ని వేళలా కూడా ఒక సజీవమైన యాగముగా ఉన్నాడు. మనము సజీవమైన యాగము ఎందుకోసము అంటే, క్రీస్తు మన కోసము మరణించాడు, మనం ఆయన కోసము జీవించాలి. క్రీస్తు కోసం మరణించడము ఒకసారి అయిపోద్ది, కానీ ఆయన కోసం జీవించడమే చాలా ప్రధానమైనది. ఎందుకోసం అంటే, ఆయన జీవితాన్ని, ఆయన జీవాన్ని మన కోసం అర్పించాడు. మనము మన పాపముల చేతను, మన అపరాధముల చేతను మృతులమై ఉన్నాము.
మృతులమై ఉండగా దేవుడు ఏం చేశాడు? ఆయన వచ్చి తన జీవాన్ని మనకిచ్చాడు. మన మరణ స్థితిలో నుండి, మన మృతమైన స్థితిలో నుంచి తీసుకుని వచ్చి మనల్ని సజీవులుగా మార్చి ఆ సజీవమైన స్థితిని నిరంతరము కొనసాగించమని ఆయన చెబుతూ ఉన్నాడు. ఒకవేళ మనము ఆయన గనక రానట్లయితే, ఆయన మనల్ని సజీవులంగా చేయనట్లయితే మనం మృతులుగా ఉండేవాళ్ళము. కానీ ఆయన ఏం చేశాడు? తన జీవాన్ని మనకి ఇచ్చడం ద్వారా మనలను సజీవులుగా మార్చాడు. కాబట్టి మనము సజీవులమైన మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆయనకు సజీవమైన యాగముగా నిరంతరము సమర్పించుకునే వారముగా ఉండాలి. నిరంతరము మనలను మనము ఆయనకు సమర్పించుకునే వారముగా ఉండాలి. రెండవది, ఇది కేవలం సజీవ యాగం అనే మాటను బట్టి కాదు, కానీ మాత్రమే కాదు. చివరి మాట ఏమని రాయబడింది? 1వ అధ్యాయము చివరి మాట, ఈ సేవ మీకు ఎట్లాంటిది? యుక్తమైన సేవ. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూసినట్లయితే రీజనబుల్ సర్వీస్, లేదా కొన్ని ట్రాన్స్లేషన్లో చెప్తుంది స్పిరిచువల్ వర్షిప్. ఇది మన సమర్పణ అనేది ఆరాధన. ఎప్పుడైతే మనము ఆరాధన అనే మాటను జ్ఞాపకం చేసుకుంటామో, ఆరాధన అనగానే మనకున్న అవగాహన ఏంటి అంటే ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉండి ఆయనకు పాటలు పాడుతా ఆయనను ఆరాధించటం మాత్రమే ఆరాధన. అది కాదు. ఆరాధన అంటే ఒక లైఫ్ స్టైల్. ఆరాధన అనేది ఏంటి? మన యొక్క జీవన విధానము. కేవలం ఒక చోట కొన్ని పాటలు పాడితే అది మాత్రమే ఆరాధన కాదు, మన జీవితమే ఆరాధన. మనం ఏమవ్వాలి? మన జీవితాన్ని దేవుని కోసము ఒక ఆరాధనగా మనం మార్చబడాలి. మన జీవన విధానం అంతా, మన లైఫ్ స్టైల్ అంతా కూడా వర్షిప్గా మనము మార్చుకోవాలి. ఈ సేవ యుక్తమైనది అనేది మనం చూసినట్లయితే అక్కడ గ్రీకులో ఒక చక్కని మాట రాయబడింది. అక్కడ లాజిటికల్ అనే మాట రాయబడుతూ ఉంటుంది. అంటే అక్కడ దాని నుంచే మనకు బాగా పరిచయమైన మాట లాజిక్ అనే మాట వచ్చింది. మనం చేసే ఈ యొక్క బలి ఏమైతే ఉందో అది రీజనబుల్ సర్వీస్. ఎందుకు అది రీజనబుల్ సర్వీస్గా లేదా స్పిరిచువల్ వర్షిప్గా, ఆత్మీయ ఆరాధనగా ఉంది అని అంటే అది దేవునితో సంబంధాన్ని సూచిస్తూ ఉంది. దేవునితో సంబంధాన్ని సూచిస్తూ ఉంది. మన దేవునితో ఉన్న సంబంధము నిరంతరం ఉండే సంబంధమా, అప్పుడప్పుడు వచ్చే సంబంధమా? మన సంబంధం దేవునితో ఎట్లాంటి సంబంధము? నిరంతరము ఉండే సంబంధం. ప్రభువా ఈరోజు నేను ఖాళీగా లేను, రేపు కలుద్దామని చెప్తాం ఎప్పుడైనా దేవునికి? చెప్పము కదా. నిరంతరము కూడా ఆయన సన్నిధిని, ఆయన సంరక్షణను, ఆయన సన్నిధిని మనం ఏం చేస్తూ ఉంటాము? కోరుకుంటూ ఉంటాం. ఆరాధన అనేది ఆయనతో సంబంధాన్ని సూచిస్తూ ఉంది. ఆ సంబంధము నిరంతరము కూడా ఉండే సంబంధం. ఆ సంబంధానికి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఆ సంబంధాన్ని కట్ చేసి మనము వెళ్ళము. వెళ్తే మనకి తెలుసు ఆ పరిస్థితి ఎట్లాంటిదో. సంసోను ఉండేవాడు. సంసోను కొన్నిసార్లు ఆన్లో ఉండేవాడు, కొన్నిసార్లు ఆఫ్లో ఉండేవాడు. చివరికి ఏమయ్యాడు? బ్లైండ్ అయ్యాడు. బౌండెడ్ అయ్యాడు, బంధించబడ్డాడు. సంసోను పేరుంటే భయపడే వాళ్ళందరూ కూడా సంసోన్తో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకోసము? ఆన్ అండ్ ఆఫ్ ఇన్ ద కనెక్షన్. సౌలు కూడా అంతే. సౌలు కొన్నాళ్ళు బాగానే ఉండేవాడు. సౌలు ప్రవచించగా అందరూ కూడా అమ్మో సమూయేలుతో పాటు మరో ప్రవక్త బయలుదేరాడు అనుకున్నారు సౌలుని చూసి. చివరికి ఏమయ్యాడు? తన కత్తి మీద తానే పడాల్సిన స్థితి. ఆన్ అండ్ ఆఫ్ ఇన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. అయితే మన యొక్క సంబంధం ఏదైతే ఉందో దేవునితో, అది నిరంతరము కొనసాగాల్సిన సంబంధము. కాబట్టి మన సమర్పణ ఏమై ఉంది? మన సమర్పణ నిరంతర సమర్పణ. మన సమర్పణ నిరంతర సమర్పణ. దీనికి టైం అంటూ ఏమీ లేదు. నిత్యము, ఆల్వేస్ వీఆర్ ఆన్ ఆల్టర్. ఇక మూడవ విషయం, మన సమర్పణ ఏ విధంగా ఉంది? మన సమర్పణ మూడవదిగా ఇది సమ్మతి గల సమర్పణ. సమ్మతి గల సమర్పణ. ఏంటి ఈ సమ్మతి గల సమర్పణ? ఇంగ్లీష్లో దీన్ని కన్సెంటెడ్ సబ్మిషన్ అని అంటాం. అక్కడ లివింగ్ సాక్రిఫైస్ అనే మాట మనం చూస్తున్నాం. ఇది నాట్ ఓన్లీ లివింగ్ సాక్రిఫైస్, ఇట్ ఈస్ విల్లింగ్ సాక్రిఫైస్. ఇట్ ఈస్ విల్లింగ్ సాక్రిఫైస్ అంటే మనంతట మనము ఇష్టపూర్వకముగా సమర్పించుకునే సమర్పణ. పాత నిబంధన సమర్పణలన్నీ కూడా, అర్పణలన్నీ కూడా బలవంతపు సమర్పణలు. ఎందుకోసము? జంతువులు కానీ అవి వాటిని ఏం చేయాలి? తోలుకుని వెళ్ళాలి, లాక్కుని బలిపీఠం వరకు తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ రానని మొరాయిస్తే ఏం చేస్తారు వాళ్ళు?
మోసుకుని ఏదో విధంగా అక్కడికి తీసుకుని వెళ్ళేవారు. దాంట్లో ఏ విధమైన విల్లింగ్నెస్ అనేది ఉండేది కాదు. ఏ విధమైన విల్లింగ్నెస్ అనేది ఉండేది కాదు. కానీ నూతన నిబంధనలో ఉండే ఈ సమర్పణ ఏమిటి అంటే ఇది సమ్మతి గల సమర్పణ. అంటే మనము అంగీకరించి మనంతట మనము విల్లింగ్గా అంటే పూర్తిగా అంగీకరిస్తూ సమ్మతితో ఇచ్చే సమర్పణ. బైబిల్ గ్రంథంలో విల్లింగ్నెస్ అంటే లివింగ్ సాక్రిఫైసెస్ అనేటానికి 2 ఉదాహరణలు ఉన్నాయి. పాత నిబంధనలో ఇస్సాకు ఒక లివింగ్ సాక్రిఫైస్. ఎందుకోసము అని అంటే దేవుడు అబ్రహామును పిలిచి 22వ అధ్యాయం ఆదికాండంలో నువ్వేం చేయమన్నాడు? నీ కుమారుణ్ణి నీకు ఒక్కడై ఉన్నా నీవు ప్రేమించే నీ కుమారుని ఏం చేయమన్నాడు? బలి అర్పించు. సో మనము అక్కడ విల్లింగ్నెస్ ఆఫ్ అబ్రహాం చూస్తాం. అబ్రహాము యొక్క సమ్మతి. అబ్రహాం ఏం చేశాడు? తనెంతో ప్రేమించే ఆ కుమారుణ్ణి ఇవ్వడానికి అర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ అక్కడ విల్లింగ్నెస్ ఆఫ్ అబ్రహాముతో పాటు ఇస్సాకు యొక్క సమ్మతిని కూడా చూడాలి. ఇస్సాకు అక్కడికి చిన్నవాడేమీ కాదు. అక్కడ వయసు రాయబడినప్పటికీ కూడా తాను కట్టె పుల్లలు మోసేంత పెద్దవాడు. కొండ మీదకి ఎవరెవరు వెళ్ళారు? అబ్రహాము, ఇస్సాకు వెళ్ళారు. పుల్ల ఎవరు మోసారు? ఇస్సాకు తన పుల్లలు తానే మోసుకున్నాడు. అబ్రహాం అప్పటికి 100 ఏళ్ళు దాటినా వృద్ధుడు. ఇప్పుడు ఇలాగ బలి అర్పించడానికి అన్నీ సిద్ధం చేసిన దారిలోనే అడిగాడు. ఏమని? నాన్న గొర్రెపిల్లేది అన్నాడు. దేవుడే ఇస్తాడని చెప్పి పైకి తీసుకెళ్ళి తానే గొర్రెపిల్లని చెప్పి పడుకోబెట్టినప్పుడు ఆ ముసలి వృద్ధుడికి దొరకకుండా పారిపోలేడా? ఇస్సాకు పారిపోగలడు కదా. కానీ విల్లింగ్నెస్, తండ్రి మాటకు లోబడ్డాడు. అందుకోసమే ఆయన గురించి రాయబడితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17-19 వచనాలు రాయబడినప్పుడు ఆయన నిజంగానే సమర్పించబడ్డాడని రాయబడుతూ ఉంటుంది. మనకు తెలుసు వాస్తవానికి ఆయన సమర్పించబడలేదు. కానీ ఉపమాన రీతిగా ఆయన ఏమయ్యాడు? సమర్పించబడ్డాడు. దేనిని బట్టి? ఆయన యొక్క విల్లింగ్నెస్ని బట్టి. ఆయన ఎంతో సిద్ధముగా ఏం చేశాడు అంటే తను బలి అర్పించబడ్డానికి సిద్ధపడ్డాడు. అది కేవలము ఆయనకి మాత్రమే కాదు. నూతన నిబంధనలో లివింగ్ సాక్రిఫైస్ ఎవరు అంటే క్రీస్తు. లివింగ్ సాక్రిఫైస్ ఎవరు? క్రీస్తు. క్రీస్తుకు తెలియదా ఆయన శిలువలో చనిపోతాడన్న విషయం? కానీ తెలిసి ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడు. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ వచనంలో ఒక చక్కని మాట చదువుదామా మాట. 5వ అధ్యాయం 2వ వచనము ఎఫెసీ పత్రిక. తన్ను తాను అర్పించుకునే మాట ఉంటుంది అక్కడ. క్రీస్తు మిమ్మును ప్రేమించి ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. క్రీస్తు యొక్క అర్పణ అది బలవంతపు అర్పణ కాదు, సమ్మతి కలిగిన అర్పణ. తన్ను తానే. అందుకోసమే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తీసివేయుటకు కూడా అధికారం కలదు. కానీ దేనికోసం? ఆయన పెట్టడానికే. తీసుకునే అధికారం ఉన్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోలేదు. ఆయన నిలవబడ్డాడు. అది సమ్మతి కలిగిన సమర్పణ. మొదటిగా ఆ సమ్మతి కలిగిన సమర్పణ మనం ఏమై ఉన్నాము అంటే ఒక సజీవ యాగముగా మనకు మనమే సమర్పించుకోవాలి. మరొక మాట, ఇక్కడ పౌలు యొక్క భాషను చూసినట్లయితే పౌలు భాష కఠినంగా లేదు అక్కడ. ఐ అర్జ్ యూ, లేదా ఇంగ్లీష్లో ఐ బిసీచ్ యూ, ఐ ప్లీడ్, ఐ అర్జ్, చాలా మాటలు ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉంటాం. ఎందుకోసము అంటే నేను మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను. దేనిని బట్టి బతిమాలుతున్నాను అంటే ఈ సమ్మతి గల అర్పణ దేనిని బట్టి వస్తూ ఉంది అంటే మొట్టమొదటిగా దేవుని వాత్సల్యాన్ని చూడడాన్ని బట్టి. మొట్టమొదటిగా దేనిని బట్టి? దేవుని వాత్సల్యం. మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేనిని బట్టి బతిమాలుకొనుచున్నాను? దేవుని
వాత్సల్యాన్ని బట్టి. ఏంటి దేవుని వాత్సల్యం ఏంటి? అక్కడ కంపాషన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. 11వ అధ్యాయంలో ముందు అధ్యాయంలో దేవుని యొక్క కరుణ గురించి మాట్లాడుతా అదే అధ్యాయాన్ని కొనసాగిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు చేసే సమర్పణ దేనిని బట్టి ఉండాలి అని అంటే, దేవుడు మీకు ఏమి చేశాడో దానిని బట్టి ఆయనకు మరలా తిరిగి మనము సమర్పించాలి. దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని యొక్క వాత్సల్యము, ద మెర్సీస్ ఆఫ్ గాడ్. వాట్ ఆర్ ద మెర్సీస్ ఆఫ్ గాడ్? ఈ పత్రికలో కనుక దేవుని వాత్సల్యాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే 5వ అధ్యాయంలో మన స్థితి ఏంటో మనకి బాగా తెలుసు. మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఏమై ఉన్నాము? బలహీనులము. ఎందు విషయంలో బలహీనము? పాపాన్ని జయించే విషయంలో మనం ఏమయ్యాము? బలహీనులం. అన్ని వేళలా కూడా ఓడిపోతూ ఉండే ఈ బలహీనుల కోసము దేవుడు వచ్చాడు. ఈ బలహీనులను ఆయన ఏం చేశాడు? బలవంతులుగా మార్చాడు. అలాగే మనం ఇంకను భక్తిహీనులమై ఉండగా దేవుని వాత్సల్యం ఏం చేసింది? ఆ భక్తిహీనులను నీతిమంతులుగా మార్చింది. ఆ భక్తిహీనులను ఏం చేసింది? నీతిమంతులుగా మార్చింది. మనం ఇంకను శత్రువులమై ఉండగా, మనం దేవునికి ఏమై ఉన్నాము? శత్రువులమై ఉన్నాము. మనం ఇంకను శత్రువులమై ఉండగా ఆ శత్రువులను దేవుడు కుమారులుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి దూరస్థులముగా ఉన్న మనం ఇప్పుడు ఏమయ్యాము? ఆయనకి సమీపస్థులముగా మార్చబడ్డాం. మన యొక్క స్టాండింగ్ మారింది. మనం పాపులంగా ఉండేవాళ్ళం పరిశుద్ధులముగా మార్చబడ్డాం. మన పొజిషన్ మారింది. తర్వాత మన ఫ్యామిలీ కూడా మారింది. అంతవరకు మన తండ్రి ఎవరు? సాతానుడు మన తండ్రి. నమ్మట్లేదా? 8వ అధ్యాయం 44వ వచనంలో యోహాను సువార్తలో ఏం చెప్తాడు ఆయన? అబద్ధములకు తండ్రి, మీ తండ్రిని పోలి మీరున్నారని చెప్తాడు ఆయన. మన తండ్రి ఎవరు? సాతానుడు. ఒకవేళ సాతానుడే మన తండ్రి ఉంటే మన తండ్రి ఉన్న చోటికి మనం పోదుము. మన తండ్రి ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. మనం ఎక్కడికి పోదుము? నరకానికి వెళ్ళిపోదుము. కానీ ఆయన మధ్యలో వచ్చి మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఏంటి అంటే, ఆయనను తండ్రిగా పిలిచే వాత్సల్యాన్ని ఆయన మన కోసము ఇచ్చాడు. అప్పుడు ఏమయ్యాం? మనము సాతాను తండ్రిగా పిలవడం మానేసి దేవుని తండ్రిగా పిలవడం మొదలుపెట్టాం. దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలముగా మార్చబడ్డాం. అది ఆయన యొక్క వాత్సల్యము. దేవుడు ఆయన చూపిస్తున్న వాత్సల్యం ఏదైతే ఉందో ఆ వాత్సల్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ వాత్సల్యాన్ని బట్టి మనము ఆయనకు తిరిగి మన శరీరములను సమర్పించుకోవాలి. ఆయన వాత్సల్యం ఇంకా ఎంత గొప్పది అంటే, మనకు కనీసం తండ్రి అని ఎలా పిలవాలో రాదు. ప్రార్థన ఎలాగ చేయాలో మనకి తెలియదు. కనుక ఏం చేశాడు అంటే, ఆయన మన కోసము పరిశుద్ధాత్మను సహాయకునిగా ఇచ్చాడు. అది ఆయన యొక్క వాత్సల్యం. ఆయన మన కోసము మొరపెడతా ఉన్నాడు. ఇంకా మనకు ప్రార్థన చేసుకోవడం రాదు అంటే, ప్రభువారు ఏం చేశాడు అంటే, మరలా తిరిగి వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చోండి, మన కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇన్ని విధాలుగా ఆయన మన కోసం వాత్సల్యం చూపిస్తూ ఉంటుండగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన చేసే కార్యాలను బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము? మనం ఏం చేయాలని పౌలు గారు కోరుతూ ఉన్నాడు? దేవుడి వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి అని బతిమాలుతూ ఉన్నాం. పౌలు బతిమాలడం చాలా తక్కువ. పత్రికల్లో చూసినట్లయితే చాలా రోషమైన మాటలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. చాలా రోషమైన మాటలు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. పౌలు గారు చూడడానికి చాలా బలహీనుడు, కానీ ఆయన మాటలు కఠినంగాను బలీయమైనముగాను ఉన్నాయి. అటువంటి కఠినంగా బలీయంగా మాట్లాడే వ్యక్తి మాత్రం ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? బతిమాలతా ఉన్నాడు. ఏం పౌలు గారు ఎందుకు బతిమాలాల్సి వచ్చింది అంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ యొక్క సమర్పణ బలవంతంగా ఉండకూడదు. పాత నిబంధనలోగా మీరు ఇక్కడికి తోలుకొని మోసుకొని బలవంతంగా వచ్చేది కాదు. కానీ మీరు ఏం చేయబడాలి ఇక్కడంటే, మీ అంతట మీరుగా వచ్చి ఆయనకు సమర్పణ చేసుకోవాలి. మన యొక్క సమర్పణ అనేది ఏ విధంగా ఉండాలి అంటే, సమ్మతి కలిగినదిగా మనంతట మనమే సమర్పించేది కొనిగా ఉండాలి. మొదటి కారణము దేనిని బట్టి అంటే, దేవుని వాత్సల్యమును బట్టి. కేవలం దేవుని వాత్సల్యాన్ని బట్టి మాత్రమే కాదు, ఇలాగ చేయుట దేవుని చిత్తం. ఇలాగ చేయుట దేవుని చిత్తం.
ఎందుకు దేవుని చిత్తమై ఉంది అని అంటే, 2వ వచనంలో దేవుని చిత్తం యొక్క లక్షణాలు మనము చూస్తాం అక్కడ. ఆ 2వ వచనంలో అది అనుకూలమును పరిశుద్ధముగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ దేవుని చిత్తం అనే మాటను ఆలోచన చేసినప్పుడు క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు దేవుని చిత్తం అనేది ఏంటో మనకు నిజముగా అర్థం కాలేదు. ప్రభువువారు దేవుని చిత్తానికి ఇచ్చిన విలువ, దేవుని చిత్తానికి ఇచ్చిన వాల్యూ. యోహాను సువార్త 4:34 ఆయన అంటాడు కదా, దేవుని చిత్తం నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది. దేవుని చిత్తం నెరవేర్చుట నాకు ఆహారమై ఉన్నది. 5:30 అక్కడే ఇంకొక మాట అంటాడు ఆయన. ఏంటి అని అంటే, నా పరిచర్య చేయడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని యొక్క చిత్తము నెరవేర్చుటకు, చిత్త ప్రకారము జీవించుటకు నేను వచ్చాను. ఆయన మాటలో దేవుని చిత్తము, ఆయన క్రియలో దేవుని చిత్తము, ఆయన నడకలో దేవుని చిత్తము, అన్నీ కూడా దేనికోసము అంటే దేవుని చిత్తము కోసము. చివరగా ఆయన చనిపోవలసి వచ్చింది. ఆ చనిపోయే ముందు ఆయన చేసే ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నా ముందున్న కార్యము చాలా బలమైనది, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. అన్ని విషయాలలో కూడా దేనికోసము ఆయన యొక్క జీవితము అంటే దేవుని చిత్తము కొరకు. మనము మన యొక్క ఈ యొక్క యాగం ఏదైతే అర్పిస్తూ ఉన్నామో, మన సమర్పణ ఏదైతే ఉందో అది దేవుని చిత్తము. ఆ దేవుని చిత్త ప్రకారమే మన బళ్ళను, మన సమర్పణ, మన శరీరాలను ఆయనకు యాగముగా అర్పిస్తున్నాం. ఇలాగ అర్పించడాన్ని బట్టి దేవుని చిత్తం ఏంటో మనము గ్రహిస్తాం. ఒకవేళ దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవాలి అంటే ఆయనకు సమర్పించుకోవడమే మన జీవితం అంతా కూడా. ఇందాక మనం పాట పాడుకున్నాం కదా, నా సమస్తము నా సమస్తము నా సమస్తము నేను నీకు ఇస్తాను, ఐ సరెండర్ ఆల్. పాడడం అయితే పాడతాం, కానీ మన జీవితాల్లో నిజంగానే ఆయనకు మనము సమర్పించుకుంటూ ఉన్నామా? ఒకవేళ అటువంటి నిజమైన సమర్పణ కనుక మనకు లేనట్లయితే మనల్ని సమర్పణ కోసం ప్రోత్సహించేది ఏంటి అంటే దేవుని వాత్సల్యము మరియు దేవుని చిత్తము. ఈ రెండు కూడా మనల్ని ఏం చేస్తూ ఉన్నాయంటే దేవునికి సమర్పించుకోవడం కోసం మనల్ని మనము ప్రోత్సాహపరుస్తూ ఉన్నాయి. ఇక చివరిగా ఈ సమర్పణ యొక్క లక్షణం ఏంటి అంటే ఇది పరిశుద్ధమైన సమర్పణ. 4వదిగా మన సమర్పణ ఎలా ఉండాలి? పరిశుద్ధమైన సమర్పణగా ఉండాలి. 2వ వచనంలో మాట్లాడుతూ ఉంటారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు. అలాగే మనం ఏమవ్వాలి? రూపాంతరము చెందాలి. 2 విషయాలు. మొట్టమొదటిగా లోక మర్యాదను మనము అనుసరింపకూడదు. డు నాట్ బి కన్ఫార్మ్డ్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. కన్ఫార్మ్డ్ అనే మాటకు సరైన అర్థం ఏంటి అంటే డు నాట్ బి ఇమిటేటింగ్. మనము ఈ లోకాన్ని ఇమిటేట్ చేయకూడదు. మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే ప్రతిదీ చీప్ ఇమిటేషన్ చేస్తూ ఉంటాం. ఈ లోకంలో మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ లోకంలో ఉన్న పద్ధతులు, పోకడలన్నీ కూడా మనము అనుసరిస్తూ ఉంటాం. అయితే యెషయాకి దేవుడు చాలా కఠినంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 8:11 ఈ జనుల యొక్క మార్గమున పోకూడదని యెహోవా నాకు గట్టిగా చెప్పిననే మాట ఉంటుంది. మరలా ఇంకొక మాట ఉంటుంది, నన్ను గద్దించి మరీ ఆయన చెప్పాడు. ఏంటి? యెషయాని గద్దించి మరీ దేవుడు చెప్పిన మాట, ఈ జనుల మార్గమున నడవకూడదు, ఈ జనుల మార్గమున ప్రయాణించకూడదు. మనము లోకములో నుండి సెపరేట్ కాబడ్డాం. 15:30 ప్రభువారు చెప్తారు యోహాను సువార్తలో, మీరు ఈ లోక సంబంధులు కాదు, లోకంలో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకుని లోకంలో నుండి మిమ్మల్ని సెపరేట్ చేశాను. కాబట్టి మీరేమవ్వాలి అంటే లోకంలో నుండి వేరయ్యి, లోకాన్ని అనుసరించకుండా, లోకంలో ఉన్న మర్యాదలు పాటించకుండా మీరు నా కోసము పవిత్రులుగా నిలవబడాలి. దానికోసము దాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనము రూపాంతరము చెందాలి అనే మాట రాయబడింది. ఈ రూపాంతరం అనే మాట మనకి అక్కడ వాడబడిన గ్రీకు మాట మెటామోర్ఫో అనే మాట మనకు కనిపిస్తుంది. బయాలజీలో అదే మెటామోర్ఫోసిస్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి మెటామోర్ఫోసిస్ అంటే? ఏమీ కాదు, ఒక గొంగలి పురుగు సీతాకొక చిలకగా రూపాంతరము చెందడం. ఈ మార్పు అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే లోపల నుంచి రావాలి.
సాధారణంగా మనలో కొన్ని మార్పులు రాకుండానే మనము గొప్పగా ఉన్నట్లుగా జీవిస్తూ ఉంటాం. మన పేరుకైతే క్రైస్తవులమే కానీ మన నేమ్లో ఉన్న థింగ్ మన నేచర్లో ఉండదు. చాలా సమయాల్లో మన నేము అది క్రైస్తవులుగా మార్చబడడం కోసం కొంతమంది ఆతురపడుతూ ఉంటారు. వారి పేరుని వెంటనే మార్చేసుకుంటారు. మంచి విషయమే, నేను దాన్ని విమర్శించడం లేదు. కానీ పేరు కంటే ఎక్కువగా ఏం మార్చబడాలి? జీవితం, నేచరు మార్చబడాలి. కేరళ రాష్ట్రం నుంచి ఒక స్టోరీ విన్నాను నేను. అక్కడ ఒక రోమన్ క్యాథలిక్ ప్రీస్ట్ ఉన్నారంట. ఈ రోమన్ క్యాథలిక్ ప్రీస్టులు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోరు కదా. లాస్ట్ టైం మనం అయ్యగారు చెప్పిన జోక్ విన్నాం. వారు మ్యారేజ్ చేసుకోరు. సో ఆయనకు ఒక వంట మనిషి కావాల్సి వచ్చాడు. కుక్ కావాల్సి రాగానే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే చాలామంది వచ్చి ఆయనకు వంట చేసి పెడుతూ ఉన్నారు. కానీ ఎవరు చేసిన వంట ఆయనకి నచ్చలేదు. చివరికి ఒక వ్యక్తి చేసిన వంట చాలా బాగా నచ్చింది. సో ఆయన పేరు, ఆయన విషయాలు తెలుసుకోగానే ఆయనకి తెలిసింది ఏంటి అంటే ఆ అప్లికెంట్, ఆ కుక్ దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. కానీ వంట మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. సో వెంటనే ఈ ప్రీస్ట్ ఏం చేశాడంటే కొంచెం వాటర్ తీసుకెళ్ళి ఆయన మీద చల్లి, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యు ఆర్ క్రిస్టియన్ అన్నాడు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యు ఆర్ క్రిస్టియన్స్ అని చెప్పి, యువర్ నేమ్ విల్ బీ కాల్డ్ మత్తి అంటే మాథ్యూ అని చెప్పి ఆయన పక్కన పెట్టుకుని రోజు మంచి మంచి వంటలు ఆయన చేత చేపించుకుని తింటా ఉన్నాడు. కేరళ ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు. వెళ్తూ ఉన్న ఒక విషయం ఏంటంటే రోజుకి 3 పూటలు చేపలు తింటారు వీళ్ళు. రోజుకి 3 పూటలు చేపలు పెట్టినా తింటారు. అయితే ఈయన ఒకసారి ప్రీస్ట్ మాస్కి వెళ్ళే ముందు కుక్కుని పిలిచి, మత్తి ఈరోజు నా కోసం చేప వండు అని చెప్పి మాస్కి వెళ్ళిపోయాడు. మాస్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత చక్కగా చేపల కూర తిందామని తెరవగానే దాంట్లో కాకరకాయ కనబడుతుంది. వెంటనే కోపం వచ్చింది ప్రీస్ట్కి. మత్తి, కమ్ హియర్, ఇక్కడికి రా, నేనేం చెప్పాను నీకు? చేప వండమని చెప్పాను, నువ్వేం వండావు? కాకరకాయ వండావు అనగానే ఈయన అన్నాడు, లేదు నేను చేపే వండాను. ఎలా చెప్తున్నావంటే ఈయన ఇంకొక కాకరకాయ తీసుకొచ్చాడు, దాని మీద నీళ్లు జల్లి, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, నవ్ ఆన్వర్డ్స్ యూ విల్ బి కాల్డ్ ఫిష్. ఇప్పటి నుంచి నీ పేరేంటి? చేప. పేరైతే మార్చాడు కానీ దాంట్లో ఉన్న చేదు స్వభావం మారిందా? అదే ఏమయ్యింది? అదే చేదు స్వభావం. దేవుడు మనల్ని ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే రూపాంతరము చెందబడాలి. ఈ రూపాంతరం అనేది బయట నుంచి వచ్చేది కాదు. ఆ కాకుని మనం చూస్తాం కదా, గోడలకు ఆ చివర ఈ చివర ఉంటుంది. లోపల ఏం జరుగుతుందో ఆ సీతకొక చేతులను బయటకు తీసేద్దామని మనం ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అది చనిపోతుంది. ఆ మార్పు అనేది ఎక్కడ జరగాలి? లోపల నుంచే జరిగి రావాలి. అటువంటి పరిశుద్ధపరచబడిన సమర్పణగా మనము ఉండాలి. ఒకవేళ లోకాన్ని అనుసరిస్తూ ఉన్నట్లయితే లోకము మనలను దేవునికి దగ్గరగా చేరనివ్వదు. లోకం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? దేవుని నుండి దూరం చేస్తూ ఉంటుంది. లోక స్నేహము దేవునితో వైరము. కానీ ఎప్పుడైతే లోక మర్యాదను అనుసరించక లోకానికి దూరంగా ఉంటామో అప్పుడు ఒక అనుభవంలోనికి మనం నడిపించబడతాము. రూపాంతరపు అనుభవము. ఆ రూపాంతరపు అనుభవం అదే కదా. గొంగళి పురుగు ఏం చేస్తూ ఉంటుంది అంటే ఆ కాకుని లోపలికి వెళ్ళిపోయి బయట జరిగింది ఏది కూడా తనకి తెలీదు. సెపరేషన్. లోకంలో నుండి దూరం అయిపోయి తన యొక్క గూడులోనే తను ఉంటూ ఒక మార్పును పొందుకుంటా ఉంటుంది. ఒక రూపాంతరపు అనుభవంలోనికి అది నడిపించబడుతూ ఉంటుంది. అటువంటి సమర్పణ, పరిశుద్ధమైన సమర్పణ మనము దేవునికి ఇవ్వగలగాలి. ఒకవేళ దేవునికి మనం పరిశుద్ధమైన సమర్పణ కనుక ఇవ్వలేనట్లయితే దేవుని యొక్క దేవుని యొక్క త్యాగానికి మనము ఏమీ విలువ ఇవ్వనట్లే. ఆయన యొక్క శిలువ మరణానికి మనం ఏమీ కూడా విలువ ఇవ్వనట్లే. కాబట్టి దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి అంటే మనం అర్పించే సమర్పణ అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఎట్లా పరిశుద్ధత పొందుకుంటాము అంటే లోక మర్యాదను అనుసరించకుండా రూపాంతరపు అనుభవంలోనికి, ట్రాన్స్ఫర్మేషన్లోనికి మనం వెళ్ళినప్పుడు ప్రభువారు ఎలాగైతే ఆ తాబోరు కొండ మీద ట్రాన్స్ఫిగరేషన్ అనే అనుభవాన్ని ఆయన పొందుకున్నారో మనము కూడా అనుదినము ఆ రూపాంతరపు అనుభవాన్ని పొందుకొని ఒక నూతనమైన మనసుతోటి, ఒక మార్చబడిన శరీరముతోని ఆయనకు మనము సమర్పించుకోవాలి. ఆయనకు మనము సమర్పించుకోవాలి. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్స్ అని ఒక సంస్థ, మిషనరీ సొసైటీ అనేది స్థాపించబడింది. దాని లోగో కనుక మీరు చూసినట్లయితే, మీకు ఫోన్ ఉన్నట్లయితే దాంట్లో చూడండి, దాని లోగో చాలా బాగుంటుంది.
దాని లోగోలో మనకి ఏం కనిపిస్తుంది అంటే రెడీ ఫర్ ఐదర్ అని ఒక స్లోగన్ ఉంటుంది. రెడీ ఫర్ ఐదర్ అని చెప్పి ఒక ఎద్దు, ఒక నాగలి అక్కడ కనిపిస్తుంది. ఏంటి దాని యొక్క కారణం ఏంటి అంటే దాని ఫౌండింగ్ మెంబర్స్లో వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్, ఆయన పేరు వీగన్ అనే మాట ఏదో నేను చూశాను. అంటే ఆయన ఒకసారి తన కారు వేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఒక చేలో ఒక ఇద్దరు పనిచేయడం కనిపించింది. ఒక తండ్రి, ఒక కుమారుడు, వాళ్ళు నాగలి లాగుతూ ఉన్నారు. అయితే ఆయన్ని అక్కడ నిలవబెట్టింది ఏంటి అంటే ఆ నాగలికి రెండెడ్లు ఉండాలి, కానీ ఒకవైపున ఒక ఎద్దు ఉంది, రెండో వైపున ఒక 10 సంవత్సరాల కుర్రాడు ఉండి ఆ నాగలి లాగుతూ ఉన్నాడు. అది చూడగానే అతనికి చాలా బాధ అనిపించింది. ఇదేంటి, ఈ తండ్రి పెద్దవానిగా ఉన్నాడు, బుద్ధి లేదా, ఆ 10 సంవత్సరాల కుర్రోడిని ఒక ఎద్దులాగా వాడుకుంటా ఉన్నాడు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అంట. వెంటనే ఆగి కిందకి దిగి చేలోకి వెళ్ళాడు. చేలోకి వెళ్ళి ఫాదర్ని పిలిచి, ఏమయ్యా నీకు బుద్ధి లేదా, ఏం చేస్తూ ఉన్నావు, నీ కొడుకుని ఇట్లాగా ఒక ఎద్దులాగా మార్చి వాడుకుంటూ ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, సార్ మా ఫాదర్ని తిట్టకండి, విషయం ఏంటి, జరిగింది ఏంటి అంటే మా చర్చి సంఘ కార్యక్రమాల కోసం ఏదైనా సమర్పించమని చెప్పి అందరిని అడుగుతూ ఉన్నారు. మేము చాలా పేదవాళ్ళం, మాకు 2 ఎడ్లు ఒక అరక ఉండి ఈ నాగలితోనే మేము ప్రతి చోటకి వెళ్ళి పోషించబడతాం. మాకేమీ లేక ఏం చేశాము అంటే ఆ 2 ఎడ్లలో ఒక ఎద్దుని అమ్మేసి దేవుని పరిచర్య కోసం ఇచ్చేసాం. ఒక ఎద్దుని అమ్మేసి ఇచ్చేసాం. మరి మా జీవనం ఎలాగా అంటే ఇదిగో నేనే ఆ ఎద్దుగా మారాను. నేనే ఆ ఎద్దుగా మారి మా కుటుంబాన్ని మేము నడిపించుకుంటా ఉన్నాం. ఆ కథ వినగానే ఆ ఇండస్ట్రియలిస్ట్కి, ఆ పారిశ్రామికవేత్తకి వెంటనే ఏమీ లేని వీళ్ళ ఇంత చేయగలిగినప్పుడు అన్నీ ఉన్న నేను దేవునికి ఏమీ చేయలేనా అని చెప్పి తన ఫ్రెండ్స్ని పిలిచి ఆ యొక్క అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీని స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి చాలామంది మంచి మిషనరీస్ బయలుదేరారు. బర్మా దేశాన్ని మార్చిన అడోనీరామ్ జడ్సన్ ఆ సంస్థలో నుంచే వచ్చాడు. ఆ స్లోగన్ ఏం చెప్తూ ఉందంటే రెడీ ఫర్ ఐదర్. ఎద్దుగా దున్నానికి రెడీ, ఆ ఎద్దునే మరలా నేను ఆ బలిపీఠం మీద ఉండడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అవసరమైతే ఎద్దుగా మారి నూరుస్తాను, అవసరమైతే అదే ఎద్దుగా ఉండి ఆ బలిపీఠం మీద నేనే పడుకొని నన్ను దాని జీవితాన్ని అర్పించుకుంటాను. అటువంటి ఒక సమర్పణ మన జీవితాల్లో కావాలి. ఏదో మనం టైం ఇస్తున్నాము, ఏదో మన టాలెంట్స్ ఇస్తున్నాము, ఏదో మనం ట్రెజర్స్ ఇస్తున్నాము అనేది సరిపోదు. సమర్పణ అంటే నిజమైనది ఏంటి అంటే సజీవ యాగము అంటే మనంతటా మనము సంపూర్ణంగా ఆయన యొక్క బలిపీఠం మీదకి నిత్యము వెళ్ళిపోవడమే నిజమైన సమర్పణ. ఒకవేళ అటువంటి నిజమైన సమర్పణ కనుక మనకి లోపిస్తూ ఉన్నట్లయితే మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే దేవుని యొక్క సమర్పణను తక్కువ చేస్తూ ఉన్నాం. దేవుడేమీ దాచుకోలేదు మనకివ్వకుండా. ఆయన ఎంతగానో ప్రేమించే ఆయన కుమారుణ్ణి సైతము వెను తీయక మనకిచ్చేసాడు. ఇంకంతకంటే ఏముంది ఆయన దగ్గర? తన కుమారుణ్ణి సైతము మన కోసము ఆయన ఇచ్చేశాడు. కానీ మనం ఏమి ఇస్తూ ఉన్నాం తిరిగి? ఆయనకేమీ కూడా ఇవ్వలేని స్థితిలో కనుక ఉన్నట్లయితే ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనంతటా మనము సజీవమైన సమర్పణగా ఆయనకు సమర్పించబడాలి. ఒకవేళ మన జీవితంలో ఇట్లాంటి లక్షణాలు కనుక లేనట్లయితే ప్రియులారా, ఒకసారి మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మన జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం. సమర్పణ అనే మాట మనం పాటలలో ఉంది, సమర్పణ అనే మాట మన మాటలలో ఉంది, కానీ అది మన యాక్షన్స్లో, మన చేతల్లో ఎంతవరకు ఉంది? నిజంగానే మనం పాడుతూ ఉన్నట్టు ఆయనకు సమర్పించుకుంటూ ఉన్నామా? నిజంగానే మనం చెబుతూ ఉన్నట్లు ఆయనకు సమర్పించుకుంటూ ఉన్నామా? ఒకసారి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుడి మాటల ద్వారా మనల్ని దీవించును గాక.